హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీతో అమ్మ ప్రిపేర్ చేసిన మినప వడియాలైతే మీతో షేర్ చేసుకుంటున్నా అండి. ఇవైతే మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయి. ఫ్రెష్‌గా మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకొని తింటుంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇవి పప్పులోకైనా, రసంలోకైనా, సాంబార్‌లోకైనా, దేనిలోకైనా ఈ మినప వడియాలనేవి సూపర్ కాంబినేషన్ అండి. ఇవైతే అమ్మ ప్రిపేర్ చేశారు. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ నేను వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అన్నట్లు ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ అమ్మ అయితే వడియాలు ప్రిపేర్ చేయడం కోసం అయితే నైట్ నానబెట్టుకున్నారండి. 1 కేజీ వరకు మినపప్పు తీసుకుని దీన్ని నైట్ నానబెట్టేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ఇలా నీట్‌గా వాష్ చేసుకుని మనకి గ్రైండర్‌లో మనం ఇడ్లీ పిండి ఎలా మెత్తగా గ్రైండర్ చేసుకుంటామో అదేవిధంగా మనం వడియాల పిండిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే వడియాలనేది సాఫ్ట్‌గా వస్తాయండి. చాలా క్రిస్పీగా ఉంటది. మనం ఇక్కడ పిండి రుబ్బుకునే విధానంలోనే ఉంటది. ఇక్కడ మనం పిండి ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తా అండి. మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బరకనేది అసలు ఏమి ఉండకూడదనమాట. ఇడ్లీ పిండికి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ప్రిపేర్ చేసుకుంటే వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నాను కదా! ఇక్కడ నేను 1 కేజీ వరకు మినపప్పు తీసుకున్నా అండి. ఇది మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవడానికి నాకు దగ్గరగా 1 అవర్ టైం పట్టిందనమాట. ఇదిగోండి ఇక్కడ నేనైతే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఆ వాయి అనేది ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా. ఇక్కడ మీకు పిండి అనేది కనిపిస్తుంది కదండీ! ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. ఇక్కడ పిండి అనేది మరీ పలుచగా ఉంటే వడియాలనేది స్ప్రెడ్ అవుతూ ఉంటాయండి. అలా కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అయితే మనం పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. వడియంలాగా ఇలా కిందకి మనం వేస్తుంటే ఆ విధంగా రావాలనమాట. ఇక్కడ మనం మినప వడియాలకి పిండి అయితే రెడీ చేసుకున్నాం కదండీ! దీనిలోకి అల్లం, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కారము, వడియాలు కలర్ కోసం అయితే కొంచెం పసుపు అనేది యూజ్ చేశారంటే చక్కని కలర్‌లో ఉంటాయి. లేదు వైట్‌గా అయినా ఉంటాయండి. పసుపు అనేది ఆప్షనల్. మీరు యాడ్ చేసుకోండి. లేదంటారా ఇంకా అదనేది ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ మనం తీసుకున్న పిండిని చక్కగా అల్లం, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలనమాట. ఇలా కలిపిన తర్వాత ఒక క్లాత్‌ని వాటర్ ఏమి లేకుండా గట్టిగా పిండేసుకుని ఆ క్లాత్‌ని డాబా పైన పరుచుకుని ఇంకా వడియాలనేది మనం పెట్టుకోవాలండి. ఈ విధంగా అయితే వడియాలు పెట్టుకోవాలి. ఇవి ఈవినింగ్ కల్లా ఎండిపోతాయన్నమాట. మనకి ఇండియాలో ఎండలనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా! ఈవినింగ్ కల్లా చక్కగా ఎండిపోయినాయండి. వీటిని చక్కగా ఒలిసేసుకుని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవటమే అనమాట. ఇక్కడ చూసారా వడియాలు పెడుతుంటే ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. టేస్ట్ కూడా అంతే బావుంటది. చాలా సింపుల్‌గా అయితే మనం ఈ మినప వడియాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఒకసారి అమ్మ చెప్పిన కొలతలతో ఇలా ఒకసారి ట్రై చేశారంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఈవినింగ్ కల్లా ఈ వడియాలనేది మనకి ఎండిపోతాయండి. ఇక్కడ చూసారా మనకి ఎండిపోయిన వడియాలని ఈ విధంగా ఒలుచుకుని ఒక కంటైనర్‌లో స్టోర్ చేసుకోవడమే అనమాట. కొంచెం పచ్చి ఏమన్నా ఉంటే ఆ నెక్స్ట్ డే కూడా ఎండలో పెట్టుకున్నారంటే పచ్చిదనం ఏమీ లేకుండా వడియాలనేది గలగలలాడుతూ చాలా బావుంటాయండి. ఇవి 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయి. ఇక్కడ మనం తీసుకున్న వడియాలనేది కంప్లీట్‌గా రెడీ అయిపోయినాయన్నమాట. వీటిని సాంబార్‌లోకి, రసంలోకైనా, పప్పులోకైనా, దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ఇక్కడ నేను మీకు వడియాలనేది కొంచెం ఫ్రై చేసి చూపిస్తాను. ఇక్కడ స్టవ్ అనేది ఆన్ చేసుకొని, బాండీ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఈ విధంగా వడియాల్ని ఫ్రై చేసుకొని టేస్ట్ చూడడమే. అంతే అండి. ఎంతో సింపుల్‌గా ఉండే అమ్మ ప్రిపేర్ చేసిన మినప వడియాలైతే రెడీ అయిపోయినాయన్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే అండి. బాయ్.